మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మెడికల్ ఎమర్జెన్సీ లేదా లైఫ్ స్టైల్ డిసీజెస్ ప్రాపర్గా ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలి, ఇది ఎవరు మనకి సజెస్ట్ చేస్తారు? ఏదైనా డ్యామేజ్ అయినప్పుడు పెద్ద చర్చ, అక్కడికి వెళ్ళుంటే బాగున్ను, వాళ్ళు చెప్పింది వింటే బాగున్ను, ఈరోజు మన పర్సన్ మనతో పాటు ఉన్ను. ఇలాంటి డిస్కషన్స్ ప్రతి సందర్భంలో ఎమర్జెన్సీ టైంలో ఖచ్చితంగా నడుస్తుంది. ఇదైతే నేను చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియో అనుకుంటున్నాను. ఎందుకంటే మనతో పాటు డాక్టర్ నగేష్ గారు ఉన్నారు, గ్లెన్ ఈగల్స్ చెన్నై అండ్ హైదరాబాద్ క్లస్టర్ CEO. ఆయనతో మాట్లాడదాం, సార్ని అడిగి చాలా విషయాలు తెలుసుకుందాం. చాలామందికి ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మెడికల్ ఎమర్జెన్సీ టైంలో మనం చూస్ చేసుకునే హాస్పిటల్ ఎలా ఉండాలి, ఎలాంటి డాక్టర్స్ని మనం కన్సల్ట్ చేయాలి, ఈ విషయం పైన డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, చాలా సందర్భాల్లో మన ఫ్యామిలీస్లో కూడా మేము కూడా చూస్తూ ఉంటాం, ఎవరికైనా ఒకవేళ మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు రకరకాల సజెషన్స్ వైఫైలా వినిపిస్తూ ఉంటాయి. ఏదో ఆ టైంలో తీసుకునే సడన్ డెసిషన్స్ వల్ల కొన్ని హాస్పిటల్స్ని అప్రోచ్ అవుతాం. ఇది దగ్గర కదా, అంత దూరం ఇప్పుడు వెళ్తామా, అంత టైం ఉందా, ఇలాంటి రకరకాల డిస్కషన్స్ నడుస్తూ ఉంటాయి. కానీ లైఫ్ స్టైల్ డిసీజెస్ కూడా ప్రాపర్ ట్రీట్మెంట్ ఇక్కడ తీసుకుంటే కనుక బాగుండు, ఈ సమస్య నుంచి మనం బయటపడి ఉండేవాళ్ళం అని అనిపిస్తూ ఉంటుంది. మీరైతే ఏం సజెస్ట్ చేస్తారు? మెడికల్ ఎమర్జెన్సీ టైంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి? మెడికల్ ఎమర్జెన్సీ అనేది ఎప్పుడు కూడా చెప్పి రాదండి, అందుకోసం దాన్ని ఎమర్జెన్సీ అంటాం. సాధారణంగా మనం ఊహించింది జరిగినప్పుడు వీఆర్ ఆల్వేస్ ప్రిపేర్డ్. ఊహించలేనిది జరిగినప్పుడు మనం ఈ ఎమర్జెన్సీకి సక్కం అవుతాం అనమాట. అండ్ ఎస్పెషల్లీ హెల్త్ కేర్ ఎమర్జెన్సీస్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, కొన్ని మన శరీరంలో జరిగే మార్పుల వల్ల వచ్చే ఎమర్జెన్సీస్ కొన్ని ఉంటాయి. బయట వ్యక్తులు కానీ బయట ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ అంటాం వాటిని, వాటి వల్ల కలిగే ఎమర్జెన్సీస్ వేరే ఉంటాయి. సో ఇక్కడ జరిగే ఏ ఎమర్జెన్సీ అయినా కానీ ఆరోగ్యరీత్యా మన ఆరోగ్యం ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి మనం తీసుకోవాల్సిన డెసిషన్స్, మనం తీసుకోవాల్సిన చర్యలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మన ఆరోగ్యాన్ని మళ్ళీ మనకి బ్యాక్ టు నార్మల్ తీసుకొచ్చేటట్టుగా దోహదపడే డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. అయితే ఫర్ ఎగ్జాంపుల్ సాధారణంగా మనకి మోస్ట్ కామన్ ఎమర్జెన్సీ అంటే ఈ రోజున హార్ట్ అటాక్స్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే సుమారుగా 80% హార్ట్ అటాక్స్ అంటే హాస్పిటల్ బయటనే వస్తాయి అన్నమాట. అది ఇంట్లో కావచ్చు, థియేటర్లో కావచ్చు, ఒక మాల్లో కావచ్చు, రోడ్డు పైన కావచ్చు. అది ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎవరికైనా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అది అత్యవసర పరిస్థితి. ఈ అత్యవసర పరిస్థితి మనకి కావాల్సిన వాళ్ళు మనతో ఉండొచ్చు, మనకు కావాల్సిన వాళ్ళు లేకపోవచ్చు. మనము ఒక బైస్టాండర్ అయితే మనం ఏం చేయాలి, మనకు కావాల్సిన వారికి అయితే మనం ఏం చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటేనండి, కామన్గా మేము అందరికీ అడ్వకేట్ చేసేది బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఒక ప్రక్రియ. అంటే CPR అంటాం, కార్డియోపల్మరీ రిసిస్టేషన్. సాధారణంగా ఎక్కడైనా సరే ఎమర్జెన్సీ అయ్యి ఎవరైనా స్పృహ లేకుండా పడిపోయి వాళ్ళు శ్వాస తీసుకోవటం లేదు, నాడి దొరకటం లేదన్నప్పుడు ఇమ్మీడియట్గా చేయాల్సింది CPR చేస్తూ కూడా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ అంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మనకి 108 అనేది ఒక నెంబర్ ఉంది. ఆ నెంబర్కి డయల్ చేయగానే మనకి అంబులెన్స్ వస్తుంది. అత్యవసర వైద్యం ఏదైతే ఉందో అది అందుబాటులో తీసుకొని వస్తారు. అక్కడి నుంచి వాళ్ళు హాస్పిటల్కి తీసుకువెళ్ళడానికి మనకి సహాయపడతారు. అయితే ఈ హాస్పిటల్ తీసుకెళ్ళేటప్పుడు సాధారణంగా ఏం చేస్తారంటే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతుంది. సో అది మనమైనా సరే అదే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఏ ఎమర్జెన్సీ అయినా జరిగినప్పుడు దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ గోల్డెన్ అవర్ అప్రోచ్ అంటామండి. గోల్డెన్ అవర్ అప్రోచ్ అంటే ఒక యాక్సిడెంట్ అయింది, లేదంటే ఇతర డ్యామేజ్ అయింది, ఇంజరీ అయింది, ఒక ఫస్ట్ గంటలో మీరు చేసే వైద్యం వల్ల చాలా మటుకు అవుట్కమ్స్ బెటర్గా ఉంటాయి. ఎంత తొందరగా మీరు వైద్యం మొదలు పెడతారో అంత బెటర్ అవుట్కమ్స్ వస్తాయి అన్నమాట. అందుకోసం గోల్డెన్ అవర్ అప్రోచ్ దృష్టిలో పెట్టుకొని అంబులెన్స్లు ఎప్పుడూ కూడా దగ్గరలో ఉన్న హాస్పిటల్కి, దగ్గరలో ఉన్న వైద్యుల దగ్గరికి తీసుకెళ్ళడం జరుగుతుంది. సార్, ఇక్కడ స్మాల్ డౌట్, మనం ఏదైనా ఒక వస్తువు ఇంట్లోనికి తీసుకోవాలి అనుకుంటే దానికి రకరకాల ఫీడ్బ్యాక్స్ తీసుకుంటాం, దాని రివ్యూస్ చూసుకుంటాం. బట్ ఇక్కడ హెల్త్ ఎమర్జెన్సీ టైంలో మీరు చెప్పినట్టు గోల్డెన్ అవర్స్ ఉంటాయి కాబట్టి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం.
అది దగ్గర అయితే సరిపోతుందా? అక్కడున్న ఫెసిలిటీస్ కానీ దాని ఫీడ్బ్యాక్ ఎట్లా మనం చూసుకోవాలి అంటే? వెరీ వ్యాలిడ్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఏదైతే మనకి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తే అక్కడ ట్రైన్డ్ డాక్టర్ ఎవరైతే ఉంటారో ఆ ట్రైన్డ్ డాక్టర్ ఫస్ట్ ఇవాల్యుయేట్ చేసి ఈయన ఇంకొక 10 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు 25 కిలోమీటర్లు ప్రయాణం చేయొచ్చు, అప్పటి వరకు ఈయనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అన్నది ఒకటి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో వారు ఎప్పుడైతే మనం ఈ యొక్క వ్యక్తిని ఇంకొక 10 నిమిషాలు 15 నిమిషాలు ట్రావెలింగ్కి మనకి అనుమతిస్తారో ఆ సమక్షంలో మనం ముఖ్యంగా ఆలోచించాల్సింది ఏంటంటే మనం తీసుకెళ్ళబోయే హాస్పిటల్లో అన్ని అత్యవసర విభాగాలు పనిచేస్తాయా పనిచేయవా. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ అటాక్ వచ్చిన పేషెంట్కి మీరు కార్డియాలజీ విభాగం లేని హాస్పిటల్కి తీసుకొని పోతే ఫలితం ఉండదండి. కార్డియాలజీ విభాగం ఉన్న హాస్పిటల్ అంటే ఆ హాస్పిటల్లో క్యాత్ ల్యాబ్ అనేది ఉండాలి, కార్డియాలజిస్ట్ అందుబాటులో ఉండాలి, ఇతర విభాగాలు మత్తు మరియు నొప్పి ట్రీట్ చేసే విభాగాలు అందుబాటులో ఉండాలి. ఇవన్నీ అందుబాటులో ఉంటేనే అది ఒక టీమ్ ట్రీట్మెంట్ అవుతుంది అనమాట. లేకపోతే ఈ మొత్తం చెప్పిన టీంలో ఎవరు ఒక్కరు లేకపోయినా కానీ ఇంకొకరు పని చేయలేరు. అందుకొరకు ఏంటంటే మనం హాస్పిటల్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మల్టీ డిసిప్లినరీ, మల్టీ డిపార్ట్మెంట్, మల్టీ స్పెషాలిటీ ఉన్న హాస్పిటల్స్ని పిక్ చేసుకోవడం చాలా మంచిది. నెంబర్ 1. నెంబర్ 2, నేను ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను. పాము కాటు ఉంది. పాము కాటుకి కొన్ని పాములు కాటేస్తే మనకి పాము కాటులో 2 రకాల విషాలు ఉంటాయి. ఒకటి రక్తాన్ని ఎఫెక్ట్ చేసే మన బాడీలో ఉన్న కోఆగులేషన్ అంటే రక్తం గడ్డకట్టే వ్యవస్థని ఎఫెక్ట్ చేసే విషం ఉంటుంది, అలానే నరాలను ఎఫెక్ట్ చేసే విషం ఉంటుంది. ఇప్పుడు నరాలను ఎఫెక్ట్ చేసే విషంతో కుట్టిన పాము కుట్టినట్లయితే కనుక ఆ వ్యక్తి కొన్ని గంటల లోపల నరాలు ఫెయిల్ అయ్యి ఊపిరితిత్తుల ద్వారా శ్వాస తీసుకోలేకపోయి చచ్చిపోవడం జరుగుతుంది. వాళ్ళకి వెంటిలేటర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ తీసుకొని వెళ్ళాలి. అలానే ఇప్పుడు ఈ రక్త గడ్డకట్టే వ్యవస్థని చిన్నాభిన్నం చేసే పాము కనుక కుట్టినట్టయితే ఎక్కడైతే బ్లడ్ బ్యాంక్ అందుబాటులో ఉంటుందో యాంటీ స్నేక్ వీనం అంటాం, అంటే పాము కాటుకి విరుగుడు మందు. ఈ విరుగుడు మందు ఎక్కడైతే అందుబాటులో ఉంటుందో అక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. మనము ఎక్కడో ఒక చిన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్కి తీసుకొని వెళ్ళి పాము కరిచింది మీరు ఇక్కడే వైద్యం చేయాలి అంటే అది జరిగే పని కాదన్నమాట. అందుకు ఎప్పుడైతే అత్యవసర పరిస్థితుల్లోకి మనం వస్తామో మనం ఖచ్చితంగా ఆ అత్యవసర పరిస్థితికి ఇమ్మీడియట్గా కావాల్సిన ప్రథమ చికిత్స ఎక్కడ దొరుకుతుంది, అక్కడ తీసుకున్న తర్వాత దీనికి స్పెసిఫిక్ చికిత్స ఎక్కడ దొరుకుతుందో తెలుసుకొని అక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. సరే, అన్ని హాస్పిటల్స్ మోస్ట్లీ వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ మా దగ్గర ఉన్నాయి, 24 hours ఎమర్జెన్సీ సర్వీసెస్ అనే అందరికీ చెప్తా ఉంటాయి. బట్ మీరు ఇందాక అన్నారు సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ చూస్ చేసుకున్నప్పుడు అక్కడ హై ఎక్విప్మెంట్ ఉంటుంది, అలాగనే హై ఫెసిలిటీ, డాక్టర్స్ కూడా వెల్ ట్రైన్డ్ ఉంటారు అని చెప్తున్నారు. సో ఇది ఎలా చూస్ చేసుకోవాలి? మీరంటే మెడికల్ టెర్మినాలజీ ప్రకారం యూ హ్యావ్ మోర్ నాలెడ్జ్, బట్ మాలాంటి ఆర్డినరీ పీపుల్కి ఆ నాలెడ్జ్ ఉండదు. సమ్ పక్కన ఉన్న వాళ్ళు ఏదో సజెస్ట్ చేస్తే అక్కడికి వెళ్తూ ఉంటాం, బట్ ఇది క్లారిటీ కావాలి సార్. రైట్ అండి. ఇప్పుడు సాధారణంగా ఎలా ఉంటుందంటే మీరు ఈ రోజున ఒక వస్తువు కొనాలనుకుంటున్నారు. ఆ వస్తువు పైన సాధారణంగా మనము ఈ ISI మార్క్ అని, అలానే మనం తినే వస్తువు ఏదైనా కొంటే దానిపైన FSSAI నెంబర్ అని అవన్నీ చూస్తూ ఉంటాం. అలానే హాస్పిటల్స్లో కూడా సర్టిఫికేషన్ సిస్టమ్స్, అక్రిడిటేషన్ సిస్టమ్స్ ఉన్నాయండి. అలాంటి అక్రిడిటేషన్ సిస్టమ్మే NABH అంటారు అనమాట, అంటే నేషనల్ అక్రిడిటేషన్ బోర్డ్ ఫర్ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ అని ఉంటారు. సో ఏ హాస్పిటల్కి అయితే ఈ NABH అక్రిడిటేషన్ ఉంటుందో ఆ హాస్పిటల్లో అన్ని ప్రథమ చికిత్సలకి అవసరమైనవి, కొన్ని సూపర్ స్పెషాలిటీ చికిత్సలకు అవసరమైన సర్వీసులు ఉండడం జరుగుతుంది. వాటిని NABH యొక్క అసెసర్స్ వచ్చి చూసి వాటిని సరిగ్గా ఉన్నాయా లేవా, స్టాండర్డ్ ప్రకారం చేస్తున్నారా లేదా అన్నది అసెస్మెంట్ చేసిన తర్వాత వాళ్ళు గుర్తింపు చేయడం జరుగుతుంది. మీరు ఎప్పుడూ కూడా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి NABH అక్రిడిటెడ్ హాస్పిటల్స్ ఇన్ దిస్ హైదరాబాద్ అని కొట్టారంటే మీకు ఒక లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్ వస్తాయి. ఆ లిస్ట్ ఆఫ్ హాస్పిటల్స్లో మళ్ళీ మీరు మల్టీ స్పెషాలిటీ ఉంటాయి, సూపర్ స్పెషాలిటీ ఉంటాయి, సింగిల్ స్పెషాలిటీ ఉంటాయి. మీకు కావాల్సిన ఏ విభాగం అయితే మీకు కావాల్సి అనుకుంటున్నారో అందులో చూసి మీరు సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అది నెంబర్ 1. సాధారణంగా అండి మనం నివసించే చుట్టుపక్కల ఎప్పుడు కూడా మనము ఖచ్చితంగా ఈ NABH సూపర్ స్పెషాలిటీ అక్రిడిటెడ్ హాస్పిటల్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళ యొక్క ఎమర్జెన్సీ నెంబర్స్ ఏంటి అన్నది తీసుకొని మన దగ్గర ఉంచుకోవడం, ఫోన్లో ఇన్ఫ్యాక్ట్ ఫీడ్ చేసుకోవడం చాలా ఉత్తమం అనమాట. ఎందుకంటే ఏమవుతుందంటే ఎమర్జెన్సీలో నేను కిందాక గోల్డెన్ అవర్ అప్రోచ్ చెప్పినట్టే
మీరు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఆ ప్రాబ్లం ఏదైతే గుర్తిస్తారో ఎమర్జెన్సీ విభాగంలో ఆ ప్రాబ్లం యొక్క డాక్టర్ గారు వచ్చి దాన్ని అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మనం బయలుదేరేటప్పుడే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే ఆ 15-20 నిమిషాలు వ్యవధి ఏదైతే ఉంటుందో అది సేవ్ చేస్తే మానిటరింగ్ కూడా స్పీడ్గా అవుతుంది. అవుట్కమ్ అంటే నేను ఇందాక మీకు చెప్పినాను కదా, ప్రాబ్లం ఎంత తొందరగా గుర్తు పడితే అంత తొందరగా ట్రీట్మెంట్ కూడా మొదలు పెడితే అవుట్కమ్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు మీకు ఇంకొక కామన్ ఎగ్జాంపుల్ ఇవ్వగలుగుతాను. మనం స్ట్రోక్ చాలా సాధారణంగా వింటూ ఉంటాము, చూస్తూ ఉంటాము. బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయిందండి, బ్రెయిన్లో బ్లడ్ బ్లీడ్ అయింది, క్లాట్ అయిందని చెప్పేసి వస్తూ ఉంటారు. వీళ్ళకి ఏంటంటే మొదటి లక్షణం మొదలైన దగ్గర నుంచి 3 గంటల లోపల గనక మందులు చికిత్స ఇచ్చినట్లయితే సాధారణంగా 48 గంటల లోపల వాళ్ళు నడవగలుగుతారు. అంటే ఎవరికైతే వీక్నెస్తో మొదలవుతుందో, ఒక సైడ్ పని చేయటం లేదు, కాలు పని చేయటం లేదు, చెయ్యి పని చేయటం లేదు అన్న లక్షణాలు ఎప్పుడైతే మొదలవుతాయో వాళ్ళు ఇమ్మీడియట్గా హాస్పిటల్కి వెళ్ళినట్లయితే, ఎక్కడైతే న్యూరో విభాగం ఉన్నట్లయితే అక్కడ సిటీ స్కాన్ లేకపోతే ఎంఆర్ఐ ఉన్నట్లయితే విత్ ఇన్ నో టైం ఆ ఎంఆర్ఐలోనో సిటీలోనో రక్తం గడ్డకట్టింది గుర్తించి వాళ్ళు డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ కనుక మొదలు పెడితే విత్ ఇన్ 3 hours ఫ్రమ్ ది ఆన్సెట్ ఆఫ్ ఫస్ట్ సిమ్టమ్ సాధారణంగా 48 hours వాళ్ళకి స్ట్రోక్ లక్షణాలు కనుమరుగయ్యే అవకాశం ఉంటుంది. అలానే హార్ట్ అటాక్లో కూడానండి నొప్పి మొదలైన సుమారుగా 6-7 గంటల వరకు లోపల గనక మనం హాస్పిటల్ చేరుకున్నట్లయితే దాన్ని క్యాథ్ ల్యాబ్, ఆ హాస్పిటల్లో క్యాథ్ ల్యాబ్ అనేది ఒక చిన్న ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఆ ఎక్విప్మెంట్ ద్వారా స్టంటింగ్, మనకందరికీ పరిచయమైన వర్డే అది, స్టంటింగ్ అంటాము. సో ఈ టైం 6 నుంచి 8 గంటల వ్యవధి లోపల హాస్పిటల్కి చేరుకున్నట్లయితే ఈ గుండెలో జరిగిన ఇంజురీ ఏదైతే ఉందో అది గుర్తించి వెంటనే స్టంటింగ్ చేయగలిగితే గుండె మళ్ళా తన బ్యాక్ టు నార్మాలిటీకి తొందరగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ని సాధారణంగా 3వ రోజున డిశ్చార్జ్ చేయడం కూడా జరుగుతుంటుంది. సో ఇలాంటివి ఏంటంటే ఇవి చాలా కారణాలు, ఇలాంటివి చాలా ఉంటాయి మేము చెప్పగలిగేటి. బట్ ఎమర్జెన్సీ కేసెస్తో పాటు లైఫ్ స్టైల్ డిసీజెస్ని హై ప్రయారిటీగా చూడాల్సిన ఇష్యూస్ కూడా ఏమున్నాయి? చాలామంది ఒక జబ్బు ఏదైనా ఉంటే అది మా లైఫ్లో ఒక పార్ట్ అయిపోయింది, దాంతో మేము ఇంక లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాల్సిందే అంటూ ఉంటారు. లేకపోతే ఇన్ని హాస్పిటల్స్ తిరగము, ఎక్కడ క్యూర్ అవ్వట్లేదు అని. ఇది ఏదో గ్యాప్ నడుస్తూ ఉంటుంది ట్రీట్మెంట్ మధ్య, పేషెంట్కి ఒక హాస్పిటల్కి మధ్య అనుకోవచ్చు. మీరేం చెప్తారు క్లారిటీ? నేను సాధారణంగా అండి పేషెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడినట్లయితే పేషెంట్కి ఎప్పుడూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తికి లివర్కి సంబంధించిన ఇష్యూతో వచ్చినారు మన దగ్గరికి. సో ఆ లివర్కి సంబంధించి మనం అన్నీ వాళ్ళకి చెప్తాం. చెప్పిన తర్వాత ఈ పేషెంట్ ఇంకొక హాస్పిటల్కి వెళ్తారు. అక్కడ లివర్ డాక్టర్ గారు చూసి లివర్ డాక్టర్ గారు ఏం చెప్తారంటే, మీకు లివర్కి సంబంధించిన వైద్యం చేయాలంటే నేను ఒక సిటీ స్కాన్ తీయాలి అంటారు. ఆ సిటీ స్కాన్లో ఒక డై అనేది ఇస్తారు. ఆ డై ఇవ్వాలి అంటే కిడ్నీలు సక్రమంగా పనిచేయాలి. అప్పుడు ఆ డాక్టర్ గారు నెఫ్రాలజిస్ట్ దగ్గర పంపిస్తారు. ఈయన కిడ్నీలు బాగున్నా లేదో చెప్తే మేము డై ఇచ్చి ఈ టెస్ట్ చేయాలనుకుంటాం. పేషెంట్ ఏమనుకుంటారంటే, ఇంతకుముందు హాస్పిటల్లో ఓన్లీ లివర్ గురించే చెప్పారు, ఈయన మళ్ళీ కిడ్నీల గురించి ఎందుకు అడుగుతున్నారు? నాలెడ్జ్ లేదు, అవగాహన లేదు. సో అంటే సాధారణంగా పేషెంట్ దగ్గర ఇది ఇబ్బంది కాదండి. మేము యాజ్ అ డాక్టర్స్ మేము కూడా చేయాల్సింది ఏంటంటే ఒక కాంప్రహెన్సివ్ కౌన్సిలింగ్ చేయాలి. ఒక కిడ్నీ కాదు, ఒక లివర్ కాదు, ఒక గుండె కాదు, ఇవన్నీ కూడా ఒకదానికొకటి కలిసి పనిచేస్తాయి కాబట్టి వాటికి సపోర్ట్ సిస్టమ్స్ అన్నీ బాగుంటేనే ఆ సర్జరీ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అది మేము కూడా కౌన్సిలింగ్లో దాన్ని అది మాట్లాడగలగాలి, అది చెప్పగలగాలి. అప్పుడు పేషెంట్కి క్లారిటీ వస్తుంది. పేషెంట్కి క్లారిటీ లేనప్పుడే ఇంకొక హాస్పిటల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ ప్రక్రియలో చాలామంది పేషెంట్స్ మొదటి హాస్పిటల్లో మాకు తప్పు చెప్పారు, మొదటి హాస్పిటల్ డాక్టర్ గారు మాకు సరిగ్గా చెప్పలేదు అన్నది వస్తుంది. సో ఇందులో యాజ్ అ డాక్టర్ మేము అడ్మిట్ చేయాల్సింది ఈ కౌన్సిలింగ్స్ అనేవి మోర్ కాంప్రహెన్సివ్ కావాలి, మల్టీ డిసిప్లినరీ, అంటే అన్ని డిపార్ట్మెంట్లు కలిసి కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఒక ట్రీట్మెంట్, ఒక సర్జరీ చేయాలంటే ఆ ఒక్క అవయవం సంబంధించిన డాక్టర్ గారే కాదు, మిగతా సపోర్ట్ సిస్టమ్స్ సంబంధించిన డాక్టర్ గారు సంప్రదింపులు కూడా చేసుకోవాలి. అలానే ఇప్పుడు ఒక సర్జరీ చేయాలంటే మత్తు డాక్టర్ గారు చూడాలి, మత్తు డాక్టర్ గారు అన్ని ఫిట్గా ఉన్నాయా లేదా, మత్తు రిస్క్ వాళ్ళకి చెప్పాలి, మత్తుకి వాళ్ళు సహకరిస్తారో లేదో చూసుకోవాలి. అలా ఏంటంటే సాధారణంగా పేషెంట్స్ కూడా
ఇలాంటి మల్టిపుల్ కౌన్సిలింగ్స్, మల్టిపుల్ డాక్టర్స్ మాట్లాడేసరికి వాళ్ళకు ఒక భయం కూడా వస్తుంది కొన్నిసార్లు. అలానే కొద్ది క్లారిటీ కూడా వస్తుంది. సార్, బిఫోర్ డాక్టర్ కన్సల్టేషన్ కావచ్చు, బిఫోర్ ట్రీట్మెంట్ ఒక పేషెంట్కి కానీ పేషెంట్ ఫ్యామిలీ మెంబర్స్కి ఉండాల్సిన బేసిక్ నాలెడ్జ్ అంటే ఏం చెప్తారు? నేను ఎప్పుడు సాధారణంగా అండి ఈ ఒక పేషెంట్కి సంబంధించిన ఏదైతే ఇష్యూ ఉంటుందో పేషెంట్కి విడమర్చి చెప్పడం ఎప్పుడు కరెక్ట్. అలానే పేషెంట్ ఫ్యామిలీకి కూడా చెప్పాలి. ఎందుకు అంటే పేషెంట్కి కావాల్సింది మనోబలం. ఆల్రెడీ డిసప్పాయింటెడ్లో వాళ్ళు డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళకి మనోబలం కావాలంటే మనోబలం ఎవరు ఇవ్వగలుగుతారు? మన తన అనుకునే వాళ్ళే మనకు మనోబలం ఇవ్వగలుగుతారు. ఈ తన అనుకునే వాళ్ళకి ఆ వ్యాధి గురించి తెలిసి ఉండాలి. ఆ వ్యాధి తెలిసి ఉన్నప్పుడే ఆయనకి కావాల్సిన తిండి, ఆయనకి కావాల్సిన మందులు, ఆయనకి కావాల్సిన సదుపాయం చేయగలుగుతారు, స్పెషల్ కేర్ ఇవ్వగలుగుతారు. సో యాజ్ ఎ డాక్టర్ మేము పేషెంట్తో పాటు ఫ్యామిలీ వీళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి వాళ్ళందరికీ అర్థమయ్యేటట్టు చేసిన రోజునే ఆ రోగికి కానీ ఆ పేషెంట్కి కానీ సరైన వైద్యం, సరైన కేర్, సరైన సదుపాయం జరుగుతుందండి. ఎందుకంటే మనం మందులతోనే అన్ని నయం కావు. మందులతో పాటు మీరు తినే తిండి, మీరు పీల్చుకునే గాలి, మీరు తాగే నీరు అన్ని వీటి కూడా ప్రభావం చూపిస్తాయి మీ ఆరోగ్యం పైన. ఇందులో మందులు రాయడం వరకే నా యొక్క రోల్ ఉంటుంది. దాని తర్వాత మీరు ఇంటికి వెళ్ళిపోతారు. ఇంట్లో మీరు తినే తిండి నాకు కంట్రోల్ ఉండదు, మీరు వాడే నీరు నా కంట్రోల్లో ఉండదు, మీరు పీల్చే గాలి నా కంట్రోల్లో ఉండదు. సో అవన్నీ సక్రమంగా జరగాలి ఓన్లీ వాళ్ళ యొక్క మన నియర్ అండ్ డియర్ వన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. సో కౌన్సిలింగ్స్లో సాధారణంగా పేషెంట్కి తెలియాల్సినంత వరకు మాట్లాడాలి. సో దట్ పేషెంట్కి మొత్తం అన్నీ కూడా అర్థమవుతాయి. ఎక్కడైతే పేషెంట్కి కొన్ని విషయాలు ఇంకా ఎక్కువగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది, జాగ్రత్తల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉంది, అలాంటి సందర్భాల్లో మనం మొత్తం ఫ్యామిలీని ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఫ్యామిలీకి తీసుకోవాల్సిన జాగ్రత్తలే కాదు, ఆ వ్యాధి గురించి కూడా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని వ్యాధులు మనిషికి సోకే అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వ్యాధుల్లో వాళ్ళని భయపెట్టకూడదు, కానీ జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది. సో ఇలా ఏంటంటే ఈ కౌన్సిలింగ్స్ అనేవి సాధారణంగా మేము కూడా మా యొక్క రోజు ప్రక్రియలో అప్పుడప్పుడు ఈ కౌన్సిలింగ్స్ పైన దృష్టి తక్కువ పెడతాము. కానీ ఇప్పుడు వస్తున్న ఈ కరెంట్ అవేర్నెస్, పేషెంట్ అవేర్నెస్ ఇప్పుడు పెరుగుతుంది. దే వాంట్ టు నో మోర్. వాళ్ళు కూడా ఎక్కువ డిమాండింగ్లోకి వచ్చారు, మాకు చెప్పండి ఇంకా ఏంటి దీని గురించి. సో ఇప్పుడు ఏంటంటే అరచేతిలో ఇన్ఫర్మేషన్ వస్తుంది, సెకండ్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఇలాంటి రోజుల్లో ఏంటంటే you give information, you counsel them properly and then counsel the family accordingly. I think ఇవన్నీ కూడా సక్రమంగా జరిగితే అవుట్కమ్స్ బాగుంటాయని మేము 100% సార్. మీరు చెప్పినట్టు బిఫోర్ ట్రీట్మెంట్ మీరు పేషెంట్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో ఆ ఇంట్రాక్షన్, ఆ మోటివేషన్, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి ఒక మనోధైర్యం, అంతే తీసుకుంటున్న ట్రీట్మెంట్ మాకు వర్కౌట్ అవుతుంది అనే ఒక బలం కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో గ్లెనీగల్స్ నుంచి ఎలాంటి నమ్మకమైన సర్వీసెస్ ఇస్తున్నారు, ఎలా చెప్తారు, ఎలా ట్రీట్ చేస్తారు పేషెంట్స్ని? గ్లెనీగల్స్ హాస్పిటల్స్ అనేది దీని పుట్టుక సింగపూర్లో అయిందండి. ఇది ఆల్మోస్ట్ 60 సంవత్సరాల హాస్పిటల్ చైన్. సుమారు 12 దేశాల్లో ఉంది. అరౌండ్ యాజ్ ఆఫ్ నౌ 86 హాస్పిటల్స్ ఉన్నాయండి గ్లెనీగల్స్ సంస్థకి. గ్లెనీగల్స్ ఇండియా వచ్చినట్లయితే కనుక ఇండియాలో గ్లెనీగల్స్ సంస్థలు ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో ఉన్నాయి. హైదరాబాద్లో 2 హాస్పిటల్స్ ఉన్నాయి. చెన్నైలో హెల్త్ సిటీ, గ్లెనీగల్స్ హెల్త్ సిటీ అంటారు, చెన్నైలో ఉంది. సో మేము ఏంటంటే సాధారణంగా గ్లెనీగల్స్ హాస్పిటల్స్ వీఆర్ నోన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ సర్వీసెస్. మేము సాధారణంగా హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, లంగ్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, దెన్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము, లివర్ ట్రాన్స్ప్లాంట్ చేస్తాము. సో ఇలా వీటితో పాటు యూట్రస్ ట్రాన్స్ప్లాంట్, బైలాటరల్ హ్యాండ్ ట్రాన్స్ప్లాంట్ కూడా చేస్తాం అన్నమాట. సో ఇవి ఏంటంటే మేము ట్రాన్స్ప్లాంట్స్ అనేది ఆ ఏరియాలో మేము కొద్దిగా స్పెషలైజ్డ్ అనే చెప్పుకోవాలి. వాటితో పాటు మిగతా మల్టీ సూపర్ స్పెషాలిటీ అన్నీ కూడా మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. గ్లెనీగల్స్ సంస్థ హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ అని అడిగితే కనుక మీరు నన్ను ఒకటేనండి, వీ ఫోకస్ ఎ లాట్ ఆన్ ది ప్రిసిషన్ ఆఫ్ కేర్ దట్ వీ గివ్. అంటే మేము ఇచ్చే వైద్యము
సరైనది సరైన సమయంలో సరైన పద్ధతిలో చేయడం జరుగుతుంది. సో దట్ ఈజ్ అవర్ యూనిక్ సెల్లింగ్ పాయింట్. మేము ఎక్కువ ఇన్వెస్ట్ ఎందులో చేస్తామంటే, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇన్వెస్ట్ చేస్తాము, 2 మంచి టాలెంట్లో ఇన్వెస్ట్ చేస్తాము, 3 ఆ టాలెంట్ అభివృద్ధి చెందడానికి ట్రైనింగ్లో ఇన్వెస్ట్ చేస్తాము. సో గ్లెనీగల్స్ మూల సూత్రాల్లో ఇవి ఇముడ్చుకొని ఉంటాయి అన్నమాట. సార్, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఎందుకు అంత ప్రయారిటీ ఇవ్వాలి అంటారు? ఈ రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఏమవుతుందంటే, నేను ఒక డాక్టర్గా నేను ఒక డిసిషన్ తీసుకుంటాను, ఈ మనిషికి కావాల్సింది ఇది చెయ్యాలి. అది చెయ్యాలి అంటే దానికి కావాల్సిన పరికరాలు ఉండాలి, దానికి కావాల్సిన మిషనరీ ఉండాలి. నేను ఉన్నాను, అవి లేవు, నేను కేర్ ఇవ్వలేను. దేర్ ఇస్ నో యూస్. కరెక్ట్. అవి ఉన్నాయి, నేను లేను, స్టిల్ దేర్ ఇస్. సో ఈ హెల్త్ కేర్లో ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత ఇంపార్టెంట్ అంటే అడ్వాంటేజ్ అండి. మన పేషెంట్కి ఒక అడ్వాంటేజ్ ఇవ్వాలి. ఒకనొకప్పుడు ఒక ఎక్స్రే తీసుకోవాలి అంటే ఒక పెద్ద మెషిన్ ఉండేది. ఈరోజు అట్లా కాదండి, ఎక్స్రే ఒక 2 సెకండ్స్లో అయిపోతుంది. మచ్ బెటర్ క్లారిటీ. అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగపడేటట్టు చేసే డాక్టర్లు తీసుకురావడం అనేది మా తర్వాత ధ్యేయం. ఈ 2 ఉంటే గనక లాస్ట్కి కావాల్సింది ఏంటి అంటే, వీళ్ళిద్దరు అన్నీ కలిసి పేషెంట్కి సరైన కేరు సరైన టైంలో సరైన పద్ధతుల్లో ఇవ్వాల్సిన బాధ్యత మేనేజ్మెంట్గా మేము చూసుకుంటాం. సో అన్ని కలబోస్తేనే గ్లెనీగల్స్ హాస్పిటల్స్ అండి. వెరీ వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ. నమస్తే. థ్యాంక్ యూ అండి.